భక్తి మనసులాల కలను హత్తుకున్న జెండరా భక్తి మనసులాల కలను హత్తుకున్న జెండరా భక్తి మనసులాల హత్తుకున్న జెండరా కదలిరా కదలిరా. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అఖిల భారత అధ్యక్షులు గౌరవనీయులు జేపీ నడ్డా గారిని మన రాష్ట్ర అధ్యక్షులు కండువాతోటి మొదట స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత మన యొక్క జిల్లా అధ్యక్షులు, ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 5 జిల్లాల అధ్యక్షులు వారు కూడా ఒక కండువాతోటి స్వాగతం పలుకుతారు. మన అఖిల భారత ఉపాధ్యక్షులు శ్రీమతి డికేఆర్ నగర్ కూడా కండువాతోటి స్వాగతం పలుకుతారు. ఒకసారి అధ్యక్షులందరూ ఫ్రంట్లోకి వచ్చేసి వారికి కలిసి వెళ్ళిపోవాల్సిందిగా మనవి. చాలా తీసినావు కదా, చాలా తీసినావు కదా. తొందరగా ఒకటి తీయాలి. సుధాకర్ గారు, సంస్కృత విభాగానికి కనెక్ట్ చేయకండిగా మైక్ కట్ చేయండి అక్కడ. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తోసుకొని వచ్చిండ్రు. వీళ్ళందరూ కూడా సైడ్లో జరిగిపోవాలి. వీళ్ళు ఎవరుండదు ఇక్కడ. ప్లీజ్ మీకు కేటాయించినటువంటి ఒక మన క్రమశిక్షణను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మాట్లాడతారు, ఎవరు కూడా ముందుకు రాకండి. ఇప్పుడు అఖిల భారత అధ్యక్షులు श्री जेपी नड्डा जी अभी ये नवसंघर्षण सभा के सब लोग की ओर से मार्गदर्शन देता है. ఏం జోసే, 2 చేతులు ఉన్నాయి కదా అందరికీ, 2 చేతులు ఉన్నాయి కదా అందరికీ. భారత్ మాతా की, భారత్ మాతా की జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. ఇదన్నా జోష్. అబ్బో, నాగర్కర్కు పార్లమెంట్ మామూలు విషయం కాదన్నా. ఇక్కడ ఎంతమంది ఉన్నదో బయట అంతమంది ఉన్నారన్నా. గొప్పలన్నా నిజంగా. మీ అందరికీ 2 చేతులు జోడించి దండాలు పెడుతున్నాను. మీ అందరు గొప్పలన్నా. మీరందరూ కూడా చాలా మంది ఓడతారు, అక్కడక్కడ ఓడతారు. ఏంటంటే నాగర్కర్లో బీజేపీ ఎక్కడదా, అది ఎక్కడదా, ఇది ఎక్కడదా అంటారు. ఎవ్వరైనా టీవీ చూడండి ఒక్కసారి. నాగర్కర్ణ మొత్తం దుమ్ము దుమ్ము రేగుతుందన్న. ఏ గల్లీ చూసినా, ఏ గ్రామం చూసినా పొట్టు పొట్టు జనం అన్న. మన ముందుకొచ్చ గొప్ప వ్యక్తి నడిచి నడ్డా గారు అతి చిన్న వయసులో అన్న, అతి చిన్న వయసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 15 సంవత్సరాల వయసులో పోరాటం చేసిన వీరుడన్న మన జేపీ నడ్డా గారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంతో ఇలా 45 రోజుల పాటు ఈ దేశాన్ని కాంగ్రెస్ బారి నుంచి ఈ దేశ ప్రజలను కాపాడు కోసం కష్టపడి పోరాటం చేసిన పోరాట వీరుడన్న మన జేపీ నడ్డా గారన్న. విద్యార్థి పరిషత్ కార్యకర్తగా, సామాన్యుని కార్యకర్తగా అసామాన్యుడై ఈ రోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా, అత్యధిక కార్యకర్తల పార్టీగా పార్టీని ప్రతి ఇంటిలో గడప గడపలో కమల వికాసం కోసం కష్టపడి పనిచేస్తున్న గొప్ప వ్యక్తి మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారన్న. అలాంటి గొప్ప వ్యక్తికి ఒక్కసారి అందరూ లేచి నిల్చొని కరతాల ధ్వనితో స్వాగతం పలుకురని అందరూ. జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్న హెలికాప్టర్ మళ్ళా వారు మధ్యప్రదేశ్ పోవాలన్నా. హెలికాప్టర్ టైం అవుతుందన్నా. అందుకే మళ్ళా కలిసినప్పుడు అందరం మాట్లాడతామన్నా. ఈరోజు మనందరినీ ఉద్దేశించి మన జాతీయ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు
శ్రీ జేపీ నడ్డా గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। आज के इस विशाल जनसभा में मंच पर उपस्थित हमारे बहुत ही कर्मठ, लोकप्रिय और संवेदनशील अध्यक्ष सम्माननीय संजय बंडी जी, हमारे मोर्चा के अध्यक्ष, पूर्व में अध्यक्ष रहे, राज्यसभा में मेरे साथी श्री के लक्ष्मण जी, भारत सरकार में मंत्री, पूर्व में अध्यक्ष रहे सम्मान्य जी किशन रेड्डी जी, हमारे इस क्लस्टर के इंचार्ज और भारत सरकार में मंत्री महेंद्र नाथ पांडे जी, हमारे सह प्रभारी अरविंद मेनन जी, सुधाकर राव जी, हमारे राष्ट्रीय उपाध्यक्षा बहन DK अरुणा जी, हमारे जितेंद्र रेड्डी जी, विश्वेश्वर रेड्डी जी, हमारे सभी वरिष्ठ साथीगण जो मंच पर विराजमान हैं, सांसदगण, विधायकगण और यहाँ नगर कुर्नूल में एकत्र आए इतनी बड़ी संख्या में देवी और सज्जनों और मेरे युवा साथी, नौजवान साथी और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, मेरा ये सौभाग्य है कि मुझे आज नगर कुर्नूल में इस जनसभा में, जहां 9 वर्ष मोदी जी के नेतृत्व में सेवा, सुशासन और गरीब कल्याण के लिए काम में जुटे हुए हैं, उसकी चर्चा करने के लिए आया हूं। तो सबसे पहले मैं यहां पर इस शक्तिपीठ मां जोगुलांबा को नमन करते हुए अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, यहां उमा महेश्वरम स्वामी मंदिर, उसे भी नमन करते हुए और पवित्र कृष्णा नदी को भी याद करते हुए अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, मैं बैठा बैठा याद कर रहा था कि किस अरमान से, कितने अरमानों को लेकर हम सब लोगों ने तेलंगाना का निर्माण किया था। यहां मंच पर बैठे हुए मेरे बहुत से ऐसे साथी हैं जिन्होंने तेलंगाना के लिए आंदोलन में अपना सर्वस्व लगा दिया और तेलंगाना को राज्य के रूप में स्थापित करने में कोई कसर नहीं छोड़ी। मैं उन तमाम लोगों को जिन्होंने तेलंगाना के लिए अपने आप को आहूत किया, उनको मैं नमन करता हूं और उनको मैं नमन करते हुए अपनी बात को प्रारंभ करता हूं। मित्रों, लेकिन मुझे आज दुख है, मुझे दुख इस बात का है कि तेलंगाना पीछे रह गया और एक परिवार तेलंगाना का शोषण करके आगे बढ़ने का प्रयास किया। ये सबसे बड़ी दुर्भाग्य की बात है। और जब मैं एक परिवार बोलता हूं तो ये केसीआर का परिवार, खुद केसीआर, उनका बेटा, उनकी बेटी, आने वाले समय में उनके वंश से पैदा होने वाली संतान, यही भारत राज्य समिति बन गई है। बाकी तेलंगाना को पीछे ढकेल दिया। इस बात का मुझे दुख है। मुझे इस बात का भी दुख है कि तेलंगाना के हुनर को, तेलंगाना के टैलेंट को
तेलंगाना के ऊर्जा को, तेलंगाना के सामर्थ्य को उन्होंने नकारते हुए अपने परिवार को बढ़ाने का काम किया, यह हम सब लोग जानते हैं। मुझे इस बात की खुशी है कि जहां तेलंगाना को केसीआर ने बर्बाद करने में कोई कसर नहीं छोड़ी, वहां मुझे एक बात का संतोष मिलता है कि मोदी जी के नेतृत्व में देश आगे बढ़ा और तेलंगाना के विकास में भी अपनी तरफ से कोई कसर नहीं छोड़ी, कोई कसर नहीं छोड़ी। ये मैं बोलूंगा। భారీ ఎత్తున కొనసాగుతున్నటువంటి అశేష ప్రజానీకము బహిరంగ సభకు వేదిక మీద ఉన్న పెద్దలు, విచ్చేసినటువంటి పాత్రికేయులు, నాగర్ కర్నూలు ప్రజానికానికి, ముఖ్యంగా ఈ జోగులాంబ శక్తిపీఠము అమ్మవారు మరి యొక్క వారికి నమస్కరిస్తూ, ఉమామహేశ్వర స్వామి కూడా నేను మనస్పూర్వకంగా నమస్కరిస్తూ, ఈ పవిత్రమైన కృష్ణా నది ఈ ప్రాంతంలో ఏ రకంగా ఈరోజు ఆ పవిత్రత ఉన్నదో, మరి అందరూ ఇంత పెద్ద సంఖ్యలో వేదిక మీద ఉన్నవాళ్ళు మీరందరూ కలిసి చేసిన పోరాట ఫలితము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. అనేక మంది త్యాగాలు, బలిదానాల వల్ల ఏర్పడినటువంటి ఈ రాష్ట్రము మరి ముఖ్యంగా అమరవీర కుటుంబాలకు నేను మనస్పూర్వకంగా వారికి ఆదరపూర్వకంగా వారి త్యాగాలకు ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈ సాధించుకున్న తెలంగాణనేమో వెనుకబడిపోతూ ఉన్నది. కానీ తెలంగాణ పేరు మీద ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతూ ఉన్నది, అది ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఇవాళ తెలంగాణ వచ్చింది, తెలంగాణ సామర్థ్యము అనేక మంది పేద ప్రజలు వారికి ఉన్నటువంటి ఈ సామర్థ్యం ద్వారా తెలంగాణను ముందుకు తీసుకుపోవాల్సింది పోయి ఒక కుటుంబం మాత్రమే, కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే ఈరోజు బాగుపడుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ ముందుకు పోయింది, ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే ఆ కుటుంబం బాగు కోసమే. ఇవాళ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా భారీ ఎత్తున నిధులు, అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ సేవ, సుపరిపాలన, పేదరిక నిర్మూలన అంకితంతో పనిచేసినటువంటి మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. मित्रों, जब मैं मोदी जी के नेतृत्व में भारत के 9 साल सेवा, सुशासन और गरीब कल्याण की बात करता हूं, तो गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, हमारे युवा भाई, हमारे किसान भाई, हमारी महिलाएं, बहनें, इनको सशक्तिकरण करने का काम किया तो नरेंद्र मोदी जी की नीतियों ने किया। ये हमको ध्यान में रखना चाहिए। जब हम बात करते हैं प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की, तो 80 करोड़ की जनता को 5 किलो गेहूं या 5 किलो चावल, 1 किलो दाल और 1 किलो नमक देने का काम किसी और ने नहीं किया, नरेंद्र मोदी ने 80 करोड़ की जनता को दिया। और जब मैं 80 करोड़ की जनता बोलता हूं, तो इसका मतलब यह हुआ कि सारी यूरोप की जनसंख्या से कहीं ज्यादा हमारे गरीब लोगों को मोदी जी 5 किलो गेहूं या 5 किलो चावल दे रहे हैं। और आपको जानकर खुशी होगी कि भारत की गरीबी 22% से घट करके 10% से कम हो गई है। From 22% it has been reduced to 10%, less than 10%. और अति गरीबी, एक्सट्रीम पॉवर्टी 1% से भी कम हो गई है। ये भारत की बदलती तस्वीर हमको देखने को मिलती है। प्रधानमंत्री आवास योजना
4 करोड़ घर बने, 4 करोड़, और 4 करोड़ का मतलब होता है कि जिसमें 15 करोड़ लोगों को शेल्टर मिला, और 15 करोड़ लोगों को अगर राहत मिली है तो यह ऑस्ट्रेलिया की पॉपुलेशन का 6 गुना है, 6 टाइम्स ऑफ ऑस्ट्रेलियन पॉपुलेशन। लेकिन मुझे दुख होता है कि इसमें भी प्रधानमंत्री आवास योजना में केसीआर जी का घपला हुआ है, घोटाला हुआ है। बोलिए, घोटाला हुआ कि नहीं हुआ? हुआ कि नहीं हुआ? घोटाले वाले लोगों को जेल में जाना है कि नहीं? जाना है कि नहीं? उनको भेजना है तो कमल खिलाना होगा, ये भी आपको याद रखना होगा, ये भी आपको समझना होगा। मित्रों, प्रधानमंत्री स्वच्छता अभियान, इज्जत घर, टॉयलेट, क्या संख्या थी? 11 करोड़, और 11 करोड़ में 31 लाख टॉयलेट्स हमारे तेलंगाना में बने, 31 लाख। और 31 लाख का मतलब है कि आज मोदी जी ने भारत को 100% ODF कर दिया, ओपन डेफिकेशन फ्री कर दिया। अब कोई बाहर खेत में नहीं जाता है, सबको, यानी 11 करोड़ महिलाओं को और आपके यहाँ 31 लाख महिलाओं को इज्जत से जीने का अधिकार दिया, तो नरेंद्र मोदी जी ने दिया, ये भी हमको ध्यान में रखना चाहिए। मित्रों, उज्ज्वला योजना, उजाला योजना, इन सब ने जहां गैस पहुंचाई, वहीं प्रधानमंत्री आयुष्मान योजना, 50 करोड़ पीपल, 50 करोड़ का मतलब होता है कि साउथ अमेरिका की आबादी से ज्यादा, मोर देन साउथ अमेरिका पॉपुलेशन, 50 करोड़ को 5 लाख रुपए का हेल्थ कवर देने का काम आदरणीय नरेंद्र मोदी जी ने किया। और इस तरीके से गरीब को, महिलाओं को, वंचित को, किसान को, उनको अगर किसी ने रास्ता दिया। अब किसान सम्मान निधि में 11 करोड़ 78 लाख, 11 करोड़ 78 लाख लोगों को किसान सम्मान निधि हर चौथे महीने 2000 रुपए दे रहे हैं। और उसमें भी हमारे 38 लाख 50 हजार तेलंगाना के किसान हैं। 38 लाख 550,000 आज तेलंगाना किसान जिनको प्रधानमंत्री किसान सम्मान निधि मिल रही है। इसलिए मित्रों, गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, इनको ताकत देने का काम किया है तो नरेंद्र मोदी जी ने किया, ये हमको ध्यान रखना चाहिए। మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇది పూర్తిగా కేవలం పేదలకు అంకితమైన ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాలు, దళితులు, మహిళలు, రైతులు, యువకుల కోసం పాటుపడేటువంటి ప్రభుత్వము. ఒక అంకిత భావంతో పేదరిక నిర్మూలన కోసం, వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి మహానుభావుడు ఇది నరేంద్ర మోదీ గారు. దాదాపు ఇవాళ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఏ పేదవాడు కూడా కడుపు ఆకలితో పస్తులు ఉండకూడదని చెప్పి, 2 పూటల తిండి పెట్టాలని చెప్పి 5 కిలోల బియ్యాన్ని వాళ్ళ పంపిణీ చేస్తున్నటువంటి ఈ పథకము ప్రపంచంలో ఎక్కడ లేదు. అది మన భారతదేశంలోనే మోదీ గారి నాయకత్వంలోనే ఈ ఉన్నదంటే, దాదాపు 80 కోట్ల మంది యూరోప్ దేశం కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ ఈ యొక్క ఉచిత బియ్యం పథకాన్ని పంపిణీ చేస్తున్నారు. అదే రకంగా ఈ దేశంలో మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు పేదరికం 22% ఉంటే, మోదీ గారి యొక్క ముందు చూపుతో పేదలకు వారు చేసేటువంటి అనేక పథకాల ద్వారా ఇవాళ పేదరికాన్ని 10% వరకు వాళ్ళు తగ్గించడం జరిగింది. అత్యంత పేదరికం ఏదైతే ఈ దేశంలో దాదాపు 1% కుదించబడ్డదంటే, మోదీ గారు పేదల పట్ల అంకిత భావంతో అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టి ఏ రకంగా ఆదుకుంటున్నాడో ఇవాళ మనం చూస్తున్నాం. పేదవాడికి సొంతింటి కళ సాకారం చేయడానికి నరేంద్ర మోడీ ఈ 9 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి పక్కా ఇల్లు కట్టిస్తే, తెలంగాణ రాష్ట్రానికి 2,50,000 ఇల్లు మంజూరు చేస్తే, ఈ కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేదలను వంచి మోసం చేసి ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే దాదాపు 4 కోట్ల మంది, అంటే 6 ఇంతలు ఆస్ట్రేలియా దేశానికంటే మరి 6 ఇంతలు ఎక్కువ ఇల్లు కట్టించిన మహానుభావుడు. ఒక దేశానికి మించి 6 దేశాలు నిర్మించిన స్థాయికి ఇవాళ పేదలకు ఇల్లు కట్టించాడు. అదే రకంగా ఇవాళ ముఖ్యంగా మరి
పేదరికం నిర్మూలన కోసం పాటుపడుతున్నటువంటి ఈ యొక్క మోదీ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా అంధకారంలో నెట్టినటువంటి ఈ తెలంగాణలో కమలం వికసిస్తే గాని పేదల బతుకులు బాగుపడవని చెప్పి వాళ్ళ మోదీ గారు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళల యొక్క ఆత్మ గౌరవంతో కూడినటువంటి ఈ యొక్క టాయిలెట్లు, బాత్రూంలు ఈ రకంగా మోదీ గారు మొదటగా ఈ యొక్క దేశంలో మహిళల యొక్క వారికి టాయిలెట్ నిర్మాణం మొదలు పెడితే 11 కోట్ల మందికి ఈ 9 సంవత్సరాల్లో ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి పేదవారికి మహిళలివి టాయిలెట్లు మరుగుదొడ్లు కాదు, ఆత్మ గౌరవ నిలయాలుగా, ఇజ్జత్ గర్లుగా భావిస్తా ఉన్నారు. 11 కోట్లు దేశంలో నిర్మిస్తే 21 లక్షల టాయిలెట్లు తెలంగాణలో నిర్మించి 100% తెలంగాణలో ఏ పల్లెలో ఏ వాడలో మరుగుదొడ్లు లేకుండా ఇవాళ మహిళలకు ఆపద్ బాంధుగా నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ వంటింట్లో మహిళలు పడుతున్న పేదవాళ్ళు కష్టాలు చూశాడు. నరేంద్ర మోడీ తల్లి వంటింట్లో పడ్డ కష్టాలు చూసి ఏ తల్లి చెల్లి నీళ్ళలో కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ ప్రవేశపెడితే ఇవాళ దాదాపు 9 కోట్లపై చిలుకు మొత్తం దేశవ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ కింద ఆయుష్మాన్ ఇవాళ ఏదైతే పథకం ఉందో వైద్యం 5 లక్షల ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్యాన్ని ప్రవేశపెడితే ఇవాళ ప్రపంచంలో అంత పెద్ద ఆరోగ్య పథకం, బీమా పథకం ఎక్కడ లేదు. దాదాపు 50 కోట్ల మందికి, అంటే సౌత్ అమెరికాకు మించి ఇవాళ అటువంటి ఆరోగ్య వైద్య పథకాన్ని మోదీ గారు ఇచ్చారంటే పేదల పట్ల వారికి ఉన్నటువంటి అంకితభావం. రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6,000, 2,000 రూపాయలు విడతలుగా ఆ రకంగా ఇస్తా ఉంటే నేరుగా ఇవాళ ఈ రైతుల ఖాతాల జట్టు దళారీ వ్యవస్థ లేదు, రూపాయి కోత లేకుండా, అవినీతికి తావు లేకుండా మోదీ గారు ఏ రకంగా 11 కోట్ల 78 లక్షల మందికి దేశవ్యాప్తంగా ఇస్తా ఉంటే తెలంగాణలో 48 లక్షల రైతులకు నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు చేరుతుంది. ఇది మోదీ గారి ప్రభుత్వం. పారదర్శకతో, అవినీతి రహితంతో పనిచేసే ప్రభుత్వం అది మోదీ గారి ప్రభుత్వం. ఇది मित्रों, जब मैं प्रधानमंत्री मोदी जी की बात कर रहा हूं तो आप ये भी ध्यान रखिए कि आज कोरोना के बाद और यूक्रेन की लड़ाई के बाद दुनिया में आर्थिक मंदी आई, लेकिन अकेला भारत मोदी जी के नेतृत्व में आर्थिक रूप से ब्राइट स्पॉट की तरह चमक रहा है और आगे बढ़ रहा है. इसको हमको समझना चाहिए. अभी मॉर्गन स्टैनली की रिपोर्ट ने ये कहा कि इंडिया की इकोनॉमी, भारत की अर्थव्यवस्था बहुत मजबूती पर खड़ी है, इन्फ्लेशन पर काबू है, खाद्य सामग्री की महंगाइयों पर काबू है और इसके साथ साथ विकास दर में 8.2% के रूप में आगे बढ़ रहा है. आज भारत 10वीं नंबर की अर्थव्यवस्था से छलांग लगा करके 5वीं नंबर की अर्थव्यवस्था बन गई है. $84.8 बिलियन US डॉलर फॉरेन डायरेक्ट बेनिफिट के तर्ज पर यहां पर खर्च हो रहे हैं 1 साल के अंदर. आज हमारा इलेक्ट्रॉनिक में मैन्युफैक्चरिंग 500% बढ़ गई, 500 टाइम्स बढ़ चुकी है. मोबाइल जो हम 2014 में 92%, 92% वी यूज टू इम्पोर्ट, हम उसको बाहर से लाते थे, विशेष करके चाइना से लाते थे. आज आपके हाथ में जो मोबाइल है वो 97%, 97% इंडिया में बन रहा है और अब एप्पल का मोबाइल भी इंडिया में बन रहा है. आज जापान को पछाड़कर ऑटोमोबाइल इंडस्ट्री में हम दुनिया में 3रे नंबर पर खड़े हो गए. आज हम टॉय के एक्सपोर्ट में हमने तिगुनाई अपना एक्सपोर्ट बढ़ाया है. तो आप देखेंगे आर्थिक दृष्टि से आज भारत बढ़ता जा रहा है. एक समय में इंफ्रास्ट्रक्चर में 18 लाख करोड़ रुपए खर्च हुए. भारत में 18 लाख करोड़ रुपए खर्च हुए. इस साल 10 लाख करोड़ रुपए 1 साल के अंदर खर्च हो रहा है. नेशनल हाईवे जो दिन में 12 किलोमीटर बनते थे आज 39 किलोमीटर बन रहे हैं. और उसी तरीके से प्रधानमंत्री ग्राम सड़क योजना
3,28,000 किलोमीटर की सड़क बनी है और जिसमें 2,396 किलोमीटर की सड़क आपके तेलंगाना में गांव को जोड़ने के लिए बनी है। विकास की दृष्टि से देखा जाए तो हमारे प्रधानमंत्री जी ने विदेश में भी दुनिया में भारत को स्थापित करने में कोई कसर नहीं छोड़ी है। आज दुनिया में कोई ऑस्ट्रेलिया का प्रधानमंत्री कहते हैं मोदी यू आर दी बॉस, कोई कहते हैं यू आर दी हीरो, कोई कहते हैं यू आर दी ग्लोबल लीडर, कोई कहते हैं यू आर रिफॉर्मर इन चीफ। और पहले भारत दुनिया में जब अमेरिका जाता था, भारत जब अमेरिका जाते थे तो चर्चा क्या होती थी? टेररिज्म, पाकिस्तान, कश्मीर। अभी प्रधानमंत्री मोदी जी गए थे, किसी ने चर्चा पाकिस्तान की नहीं की, विकास की, डेवलपमेंट की और विकास को आगे बढ़ाया। ये बदलता भारत है। लेकिन जब हम कहते हैं कि मोदी यू आर दी बॉस, मोदी यू आर दी हीरो, मोदी यू आर दी ग्लोबल लीडर, मोदी यू आर दी रिफॉर्मर इन चीफ, तो हमारे कांग्रेस भाइयों के पेट में मरोड़ होता है, मरोड़। क्या शब्द इस्तेमाल करते हैं? मोदी तुम नीच हो, मोदी तुम सांप हो, मोदी तुम बिच्छू हो, मोदी तुम अनपढ़ हो, मोदी तुम चाय वाला हो। लेकिन भारत की 140 करोड़ की जनता मोदी के साथ खड़ी हो जाती है और उनको जवाब देती है। ये हमको देखना चाहिए। तो आपको समझना चाहिए, अभी अभी आज शाम को प्रधानमंत्री मोदी जी अमेरिका की यात्रा और इजिप्ट की यात्रा से लौटेंगे। आज ही उनको इजिप्ट का सर्वोच्च सम्मान के साथ उनका स्वागत हुआ है इजिप्ट में, और वो भारत के पहले प्रधानमंत्री हैं जिनको इतने सारे देशों ने सम्मान दिया है। ये आज आकर के మిత్రులారా, ప్రపంచమంతా కూడా గత 2 సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలం, మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంత పరిస్థితిలో కూడా గడ్డు కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపుతోని భారత ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా పటిష్టంగా పెట్టాడు. వారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఆ ఖ్యాతి ఘనత అది నరేంద్ర మోడీకి దక్కుతున్నది. ఇవాళ ఆర్థిక పరిస్థితి, ఇవాళ పొరుగు దేశాలు, ప్రపంచ దేశాలు అల్లాడిపోతూ ఉన్నాయి. కానీ ఇవాళ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నాం, స్థిరంగా ఉన్నాం. మార్గన్ స్టాన్లీ ఆయన నివేదిక చెప్తాడు, ఇవాళ అభివృద్ధి ఈ భారతదేశంలో వేగంగా ముందుకు పోతా ఉన్నది, ద్రవ్యోల్బణం తగ్గిపోతా ఉన్నది, అభివృద్ధి రేటు పెరిగిపోతా ఉన్నది. దాదాపు ఒక్క సంవత్సరంలోనే $84,000 ఖర్చు పెడితే ఇవాళ ఒక్కసారి మోదీ పరిపాలన చూస్తే 92% మన మొబైల్ ఫోన్స్ మోదీ పూర్వము మనము దిగుమతి చేసుకునే వాళ్ళం. 92% మనం కొనే ప్రతి ఫోను చైనా నుంచి వచ్చేది. కానీ ఇవాళ మోదీ గారి నేతృత్వంలో 97% ప్రతి మొబైల్ ఫోన్ భారతదేశంలో ఉత్పత్తి అవుతూ ఉన్నది. మనం వాడే టెలిఫోన్లన్నీ కూడా ఈ భారతదేశంలో మనం తయారు చేస్తాం. ఇది మోదీ గారి యొక్క ఘనత.
ఇవాళ ఆ రకంగా చూస్తే ఆటోమొబైల్ ఇవాళ ఎగుమతి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాం. బొగ్గు ఎక్స్పోర్ట్ లో ముందుగా ఉన్నాం. ఒకసారి మనం చూస్తే భారతీయులుగా గర్వపడుతున్నాం. మోదీ గారు విదేశాలకు వెళ్తే, యుఎస్ వెళ్తే ఏ రకంగా ఆ ప్రపంచ దేశాల అధినేతలు మోదీ గారిని ఈజ్ మై బాస్ అని వివరిస్తున్నారు, మై హీరో అంటున్నారు, మా గ్లోబల్ లీడర్ అంటున్నారు, పాదాభివందనం చేస్తున్నారు. ఇది మోదీ గారు ప్రపంచమంతా కూడా కొనియాడుతూ ఉంటే, మోదీ గారి పట్ల ఆదరణ పెరుగుతూ ఉంటే, ఈ రోజు మోదీ గారు వెళ్తే ఏ రకంగా బ్రహ్మరథం పడుతున్నారు. కానీ మన ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు, మోదీ గారిని ఎదిరించలేకపోతున్నారు. మోదీ గారి అభివృద్ధి, పేదల సంక్షేమం పట్ల వాళ్ళు ఇవాళ విమర్శలు చేయలేకపోతారు. వారు విమర్శలు చేస్తుంది ఏమిటంటే మోదీ గారిని ఏ రకంగా ఆయన కులం పేరు మీద ఆ రకంగా నీచ్ అంటూ ఉన్నారు, దొంగ అంటున్నారు, సాయివాడు అంటున్నాడు. ఈ పేదవాడు దేశానికి ప్రధానమంత్రి ఎట్లయితాడు, సాయం అందుకునేవాడని చెప్పి ఈ రకంగా అక్కసుతో రాహుల్ గాంధీ వీరందరూ కూడా వారు మాట్లాడుతున్నారు. మోదీ గారు ఏ రకంగా విషయాన్ని మింగినట్టుగా ఈ విమర్శలు మింగుతూ ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దానికైనా సిద్ధం, కానీ నేను రాజీ పడను, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతానని చెప్పి వారు చెప్తున్నారు. మరి మోదీ గారు మొన్న అమెరికా, ఈజిప్ట్ పర్యటించి ఇవాళ సాయంత్రం భారతదేశానికి వస్తా ఉన్నాడు. ఒక్కసారి ఈజిప్టులో కొన్ని దశాబ్దాల తర్వాత మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్కి వెళ్తే బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు. ఇవాళ మొదటి భారతదేశ ప్రధానమంత్రి ఆ రకంగా బ్రహ్మాండమైన స్వాగతమే కాకుండా మొత్తం ఈజిప్ట్ అంతా కూడా వారికి మోకరిందంటే ఒక్కసారి మోదీ గారు ప్రపంచ నేతగా ఎదుగుతా ఉంటే భారతీయులుగా మనం గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ मित्रों, मोदी जी ने देश के लिए तो किया ही किया, लेकिन तेलंगाना को भी विकास की दृष्टि से विकास में कोई कसर नहीं छोड़ी और विकास को आगे बढ़ाया है. मैं बताना चाहता हूं कि पिछले समय में मोदी जी आए थे और उन्होंने 11,300 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास भी किया और कई प्रोजेक्ट का उद्घाटन भी किया. आपको जानकर खुशी होगी कि अब बीबी नगर में ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज 1,350 करोड़ रुपए का 1,350 करोड़ रुपीस का उसका काम बनने का शुरू हो गया. उन्होंने सिकंदराबाद के रेलवे स्टेशन के रीडेवलपमेंट के लिए 720 करोड़ रुपए दिए हैं. उसी तरीके से 13 मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम, उसके लिए हैदराबाद और सिकंदराबाद ट्विन सिटी के लिए उसको भी उन्होंने फ्लैग ऑफ किया. उसी तरीके से तेलंगाना में पूरी रेलवे लाइन डबलिंग कर दी गई है, इलेक्ट्रीफाइड कर दी गई है, डबल भी कर दिया और इलेक्ट्रीफाइड भी कर दिया, ये भी हो गया है. वंदे भारत ट्रेन ये सिकंदराबाद से तिरुपति ये चल रही है, इसको भी सैंक्शन किया तो मोदी जी ने किया. उसी तरीके से तेलंगाना में 5,000 किलोमीटर के नेशनल हाईवे बने, 5,000 किलोमीटर. मतलब आप लद्दाख से तेलंगाना और तेलंगाना से लद्दाख, इतनी लंबी सड़क नेशनल हाईवे तेलंगाना को दी है, ये भी हमको ध्यान रखना है. उसी तरीके से हमारे अंबरपेट में 1,186 करोड़ रुपए के लागत से एलिवेटेड रोड बनने का, फ्लाईओवर बनने का काम शुरू हुआ है. मित्रों, अगर कहा जाए तो तेलंगाना के लिए 1,110 हमारे करोड़ रुपए सिर्फ रेलवे का एलोकेशन इस बार है. और सबसे खुशी की बात है कि आंध्र प्रदेश और तेलंगाना में यूनेस्को का रमप्पा मंदिर को उसका सैंक्शन मिल गया है. रमप्पा मंदिर वह भी यूनेस्को में जुड़ गया है, ये भी हमको मालूम है. उसी तरीके से हैदराबाद नागपुर इंडस्ट्रियल कॉरिडोर, हैदराबाद वारंगल इंडस्ट्रियल कॉरिडोर,
उसी तरीके से मेगा टेक्सटाइल पार्क, ये सब काम तेलंगाना में आदरणीय प्रधानमंत्री मोदी जी ने करके दिया है। यह मैं आपको बताना चाहता हूं। विकास की एक नई कहानी लिखी है, विकास को आगे बढ़ाया है। जहां देखो रेल, हाईवे, एलिवेटेड रोड, मेट्रो, सब जगह पर विकास के काम चले हैं। ये बात जान करके हम सबको खुशी भी होती है और 9 साल सेवा, सुशासन और गरीब कल्याण का काम हुआ है। మిత్రులారా, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ పట్ల కూడా అంతే చిత్తశుద్ధితోని తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ భారతదేశం అంతర్భాగం అని చెప్పి భావించి మొన్నటికి మొన్న వచ్చి 11,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వారు ప్రారంభోత్సవం చేశారు. కళ్ళుండి చూడలేని కబోదులు మన బీఆర్ఎస్ నాయకులు. వారు స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అత్యంత ఆధునికమైనటువంటి ఈ యొక్క ప్రపంచ స్థాయిలో ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 740 కోట్ల రూపాయలు. ఇవాళ తెలంగాణలో నేషనల్ హైవేస్, రోడ్ వేస్, రైల్వేస్, ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నాడు. ఎంఎంటీఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ కానివ్వండి, లేదా ఇవాళ గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి నిధులు ఈ యొక్క తెలంగాణ కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆ యొక్క రైల్వే ప్రాజెక్టుల కింద కేవలం 880 కోట్లు ఇస్తే ఒక్క తెలంగాణకే మోదీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్ట్స్ 4,410 కోట్ల రూపాయలు ఈ రోజు రైల్వే కోసం మొదలైస్తాను. 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణ రాష్ట్రానికి, 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ఈ రకంగా విశాఖపట్నం. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా నేషనల్ హైవేస్ అంటే ఈ 2014 పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 9 సంవత్సరాల్లోనే మోదీ ప్రభుత్వం అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్ వేసి 5,000 కిలోమీటర్లు ఇవాళ నేషనల్ హైవేస్ అంటే లద్దాఖ్ నుంచి తెలంగాణ వరకు, తెలంగాణ నుంచి లద్దాఖ్ వరకు ఎంత రోడ్డు అవుతుందో ఆ రోడ్డు మీరు 60 సంవత్సరాలు ఇచ్చిన రోడ్లు మోదీ గారు 9 సంవత్సరాలనే తెలంగాణకు ఇచ్చాడు. ఇవాళ ఆ రకంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ హైదరాబాద్ నల్గొండకు ఇండస్ట్రియల్ కారిడారు, హైదరాబాద్ వరంగల్ కు ఇండస్ట్రియల్ కారిడారు, మెగా టెక్స్టైల్స్ దేశం మొత్తం మీద కూడా 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు వారు ఆమోదం చెప్తే, ఒకటి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వెనుకబడ్డ చేనేత కార్మికుల కోసం ఇవాళ మోదీ గారు ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి మన గొప్పగా చెప్పుకునే తెలంగాణలో వరంగల్ ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి యునెస్కో ద్వారా ఇవాళ గుర్తింపు వచ్చిందంటే అది మోదీ ప్రభుత్వం యొక్క చొరవని విషయాన్ని ఈ తెలంగాణ ఈ పాలకులు మర్చిపోతున్నారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణలో మోదీ యొక్క పాలన 9 సంవత్సరాలుగా ఏ రకంగా కొనసాగిందో గమనించాల్సిన నేను కోరుతా ఉన్నాను. मित्रों, कल पटना में ये महागठबंधन की रैली हुई, मुलाकात हुई, गले से गले मिलकर के बैठे। मित्रों, ये फोटो सेशन था, फोटो सेशन। एक तरफ मोदी जी ने विकास को आगे बढ़ाया और वंशवाद को समाप्त किया, एक तरफ मोदी जी ने विकासवाद को बढ़ाया और वोट पॉलिटिक्स को समाप्त किया, एक तरफ मोदी जी ने तुष्टीकरण को समाप्त किया और विकासवाद को आगे बढ़ाया। सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास। मित्रों, मेरी पूरी बात सुन लो। मित्रों, ये परिवारवाद, ये कल वहां कौन इकट्ठा हुआ था? आरजेडी, समाजवादी पार्टी, टीएमसी, उद्धव ठाकरे, ये सब लोग, मित्रों, ये सब लोग परिवार बचाने के लिए लगे हैं। परिवार और मोदी जी देश को आगे ले जाने के लिए लगे हैं। इस बात को हमको समझना चाहिए। इसलिए मैं साफ कहना चाहता हूं कि अगर तुमको परिवार बचाना है, लालू का परिवार, तो आरजेडी को वोट दो। अगर तुमको बचाना है
गांधी परिवार तो कांग्रेस को वोट दो। कांग्रेस किसकी है? माँ, बेटा, बेटी, बाकी सब छुट्टी, सबकी छुट्टी। अगर तुमको शिवसेना उद्धव ठाकरे बचाना है तो फिर वोट शिवसेना उद्धव ठाकरे को दो। अगर तुमने बिहार के, उत्तर प्रदेश के अखिलेश यादव के परिवार को बचाना है तो समाजवादी पार्टी को वोट दो। और अगर ममता बनर्जी के परिवार को बचाना है तो टीएमसी को वोट दो। और अगर तुमने भारत को आगे ले जाना है तो कमल को आगे बढ़ाओ, मोदी जी को आगे बढ़ाओ। इस बात को हमको समझना है। मित्रों, मैं एक बात और बोल देना चाहता हूं। ये जिस तरीके से सारी बातें चल रही हैं, मैं स्पष्ट बताना चाहता हूं कि आज महंगाई सबसे ज्यादा किसी राज्य में है तो वो तेलंगाना में है, ये केसीआर के राज्य में है। मैं ये भी बताना चाहता हूं, तुम टीआरएस से बीआरएस हो जाओ, तुम नाम बदल दो। नाम बदलने से नीति नहीं बदलती, नीयत नहीं बदलती। और इसलिए अगर तुमने केसीआर का परिवार बचाना है, उसके बेटे को बचाना है, उसके बेटी को बचाना है, उसके दामाद को बचाना है, उसके आने वाली संतानों को बचाना है तो केसीआर को वोट दो। और अगर तुमने तेलंगाना का विकास करना है तो भारतीय जनता पार्टी को आगे लाना होगा। ये हमको समझना है। मित्रों, अंत में मैं एक बात और कहूंगा, ये बीआरएस नहीं है, ये भ्रष्टाचार रक्षासुलभ समिति है। ये भ्रष्टाचार रक्षासुलभ समिति है। और मैं ये भी आपको बोलना चाहूंगा, किसानों की क्या हालत हो गई आपको मालूम है ना? धरानी पोर्टल, ये धरानी पोर्टल है ना, धरनी पोर्टल, ये धरनी पोर्टल किसानों की जमीन को हड़पने का तरीका है। और केसीआर के कार्यकर्ता और नेताओं का जेब भरने का तरीका है, इसको समझ लेना। और बीजेपी आएगी तो ये पोर्टल बंद हो जाएगा और बीआरएस का पोर्टल भी बंद कर देंगे, ये भी आप ध्यान में रखें। मित्रों, यह फार्मा सिटी के नाम पर किसानों की जमीन का नुकसान हो रहा है। एंटी फार्मर, एंटी पीपल। मैं आज कालेश्वरम की चर्चा नहीं करूंगा, वो तो इनका रेगुलर काम है, हमेशा का काम है। आप बताइए, ऐसी भ्रष्टाचारी सरकार को रहने दोगे क्या? रहने दोगे क्या? रहने दोगे क्या? रहने दोगे? रहने दोगे? मैं चाहूंगा कैमरे वाले जरा फोटो खींचो। रहने दोगे क्या? रहने दोगे क्या? बीजेपी लाओगे ना? बीजेपी लाओगे ना? कमल खिलाओगे ना? कमल खिलाओगे ना? बहुत बहुत धन्यवाद। जय भारत, जय తెలంగాణ। మిత్రులారా, మొన్న 4 రోజుల క్రితము బీహార్లో మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఏకమైనాయి. అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమే. అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు ఏకమైనాయి మోదీని ఎదిరించడానికి. నిజంగా మీకు కుల పార్టీ కావాలంటే బీహార్లో ఆర్జేడీ గెలిపించండి. అదే రకంగా వంశపరం రాజకీయాలు కావాలంటే మరి కాంగ్రెస్ కు ఓటేయండి. అదే రకంగా ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కుల పార్టీ కావాలంటే సమాజ్వాదీకి వేయండి. తెలంగాణలో కుటుంబ పార్టీ కావాలంటే బీఆర్ఎస్ సమర్థించండి. కాబట్టి ఇవాళ